బాక్స్ ఆఫీస్ దగ్గర ఎన్టీఆర్ దేవర దూకుడు మీదున్నది. RRR తో గ్లోబల్ లెవెల్లో ఫేమస్ అయిన ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కించిన దేవర మూవీతో పలకరించారు. ముందుగా ఊహించినట్టుగా తొలి రోజే బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ ఊచకోత కోసింది. తొలి రోజే దాదాపు 170 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో బాక్స్ ఆఫీస్ పై దుమ్ము దులిపింది. మాస్ లో తన క్రేజ్ ఏ లెవెల్లో ఉందో మరోసారి దేవరతో ప్రూవ్ అయింది. అంతేకాదు రాజమౌళి సినిమా తర్వాత హిట్ రాదనే సెంటిమెంట్ కూడా దేవర మూవీతో బ్రేక్ చేశాడు. తొలి రోజే దాదాపు 60% రికవరీ సాధించిన ఈ మూవీ హిందీలో కూడా మంచి హోల్డ్ ని నిలబెట్టుకుంది. రోజుల్లో అక్కడ 20 కోట్లకు నెట్ వసూళ్లతో దూసుకుపోతోంది. ఒక రకంగా RRR తర్వాత పాన్ ఇండియా మార్కెట్ పై మంచి గ్రిప్ సంపాదించాడు ఎన్టీఆర్. ఒక రకంగా ఈ టెస్ట్ లో పాస్ అయ్యాడు. ఆదివారం ఈ సినిమాకు బాగానే కలిసొచ్చింది. ఒక నార్త్ అమెరికాలో కూడా ఈ మూవీ 5 మిలియన్ USA డాలర్స్ కలెక్ట్ చేసి ఔరా అనిపించింది. అంతేకాదు ఓవర్సీస్ మార్కెట్లో ఫస్ట్ బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది. త్వరలో రాయలసీమలో కూడా ఈ మూవీ బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని లాభాల్లోకి రానుంది. మొత్తంగా 3 రోజుల్లో ఈ మూవీ 300 కోట్ల గ్రాస్ క్లబ్ లో ప్రవేశించి సంచలనం రేపింది. హీరోగా ఎన్టీఆర్ కు రెండో 300 కోట్ల గ్రాస్ మూవీ. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 170 కోట్ల షేర్, 304 కోట్ల గ్రాస్ వసూళ్లతో సంచలనం రేపుతూ దూసుకుపోతోంది. మొత్తంగా దేవర ఫస్ట్ పార్ట్ హిట్ కావడంతో ఈ మూవీ రెండో పార్ట్ పై ఆసక్తి నెలకొంది. మొత్తంగా ఈ సినిమా 183 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి ఈ మూవీ 184 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఇప్పటి వరకు వచ్చిన వసూళ్లతో దాదాపు 90% రికవరీ అయింది. రాబోయే దసరా సెలవుల్లో దేవర మూవీ ఎలాంటి హోల్డ్ ను నిలబెట్టుకుంటుందో చూడాలి. మరో 15 కోట్ల షేర్, 60 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వస్తే ఈ సినిమా లాభాల బాటలోనికి వెళ్తుంది. 4వ రోజు కూడా ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల షేర్, 50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టవచ్చని ట్రెండ్ వర్గాలు వెల్లడించాయి. 4 రోజులు పూర్తయ్యేసరికి టార్గెట్ పూర్తి చేసి లాభాల బాటలోనికి వెళ్తుందో లేదో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.